శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. మాతా మహాసరస్వతి నమః. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయే నమః. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న భక్తులందరికీ కూడా, సేవకులందరికీ కూడా జగన్మాత ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర కృప సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ, గ్రహం మూలం సర్వం జగత్, గ్రహారాధన చేయటం ఎంతో ఉత్తమం. గ్రహారాధన వల్ల మిశ్రమ ఫలితాలు మీరు పొందుతారు. గ్రహారాధన, దైవారాధన ఈ రెండు చేయటం ద్వారా సంపూర్ణమైన ఫలితాలు పొందే గొప్ప అవకాశం మనకు లభిస్తుంది. కాబట్టి ముఖ్యంగా తులారాశి. తులారాశి అంటేనే చిత్తా నక్షత్రం 3-4 పదముల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పదముల వారు తులారాశి అంటారు. చిత్తకి అధిపతి కుజ భగవానుడు, స్వాతికి అధిపతి రాహువు, విశాఖ నక్షత్రములకు అధిపతి గురువు. విశాఖ నక్షత్రాధిపతి అయినటువంటి గురు సప్తమ స్థానంలో ఉండి రాశి చూడడము, రాహువు షష్టమ స్థానంలో యోగకారకుడై యోగాన్ని అందించటము, చిత్తా నక్షత్రాధిపతి అయినటువంటి కుజ భగవానుడు కూడా యోగాన్ని అందిస్తూ ఉన్నారు. కాబట్టి సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసమందు లభిస్తుంది. అయితే ఈ యొక్క మాసములో అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. ఎలాగంటే సంతోషంతో, ఉల్లాసంతో జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలో కూడా అదృష్టం కలిసి వచ్చినట్టు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. వ్యవహారములలో ప్రతి ఒక్క వ్యవహారం కూడా అనుకూలిస్తుంది. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మబ్బులు విడిపోయినట్లుగా విడిపోతాయి. అంతేకాకుండా భూ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ అన్ని రకాల వ్యవహారాలు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. విద్యార్థులకైతే ఈ మాసం బ్రహ్మాండం అని చెప్పవచ్చు. ఎందుకంటే వీరు ఏది అటెంప్ట్ చేస్తారో అన్నింటిలో కూడా విజయప్రాప్తి పొందే గొప్ప అవకాశం. అయితే ఆశయం మాత్రం వీడిపోకూడదు. పంతులు గారు మీరు చెప్పాను కదని చెప్పి చదవకుండా రాస్తే మాత్రం ఎవరు పాస్ గారు. ఈ యొక్క రాశికి బ్రహ్మాండంగా ఉందని మాత్రం బ్రహ్మాండంగా చెప్తున్నాను నేను. కొన్ని పరీక్షల యందు జ్ఞాపశక్తి కొంచెం తగ్గటం వల్ల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం, ఆర్థికమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం కూడా ఉత్తమమని ముఖ్యంగా తెలియజేస్తూ, ఈ రాశివారు తులారాశివారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటే కుటుంబ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మన యొక్క ఇంట్లో ఉన్న ఇంటి సభ్యులతో మాట్లాడి సరైన విషయములు ఎందు పరిజ్ఞానంతో కూడా మీరు ముందరకు వెళ్ళినట్లయితే, వారి యొక్క సహకారంతో కానీ మీరు యొక్క నిర్ణయాలు తీసుకున్నట్లయితే సంపూర్ణమైన శుభ ఫలితాలు పొందే గొప్ప అవకాశం ఈ మాసం అంతా కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అయితే దైవారాధన, ఎందుకంటే వ్యయములో కేతు ఉన్నాడు కాబట్టి దైవకారకుడైన కేతువుకు అనుగ్రహం కూడా మనకు లభించినప్పుడే, దైవారాధన చేసినప్పుడే సంపూర్ణమైన విజయం మీకు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క మాసంలోనే వస్తున్నటువంటి మహాశివరాత్రి కార్యక్రమంలో తప్పకుండా మీ వంతు కృషి మీరు చేసి ఆ భగవంతుని జరుగుతున్న పూజా కార్యక్రమాలలో చెరకు రసముతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించటం కానీ, శ్రీచక్రార్చన ఎక్కడైతే జరుగుతుందో అటువంటి అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతి నిత్యము కావచ్చు, ప్రతి శుక్రవారం కావచ్చు నిర్వహించటం, లేదా అవకాశం ఉన్నటువంటి నరసింగుల దివ్యక్షేత్రంలో వెలిసిన జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ఆ లింగరూప శని భగవానికి 19 రోజుల కార్యక్రమం, 19 ఘటములతో జరుగుతున్న కార్యక్రమం, 19 ఘటములతోటి నవాహ్నిక దీక్ష జరుగుతున్న పూజా కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైన శుభ ఫలితాలు మీరు పొందుతారని భావిస్తూ, ఈ రాశివారు ముఖ్యంగా నెంబర్ కలిసి వచ్చే నెంబర్గా 6వ నెంబర్ స్వీకరించడం, తద్వారా విజయప్రాప్తి మీరు పొందాలని భావిస్తూ, ఈ యొక్క మంత్రపూర్వకంగా మనం గమనించినట్లయితే ఓం ధూం హ్రీం పార్వతీ మాత్రే నమః ఈ యొక్క మంత్రమును 18 సార్లు కానీ 19 సార్లు కానీ పఠించి సంపూర్ణమైన విజయప్రాప్తి పొందుతారని, ఈ కార్యక్రమాన్ని మీరు చూడటమే కాకుండా 10 మందికి తెలియజేయాల్సిన బాధ్యత కూడా ఒక సేవకులుగా మీ మీద పెడుతున్నానని చెప్పి భావిస్తూ, శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి మనస్ఫూర్తిగా దీవిస్తూ, మీ రామకృష్ణ స్వామి నరసింగోలు. ఆయుష్మాన్ భవ.